ఆదిలాబాద్ జిల్లాలో భూభారతి చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ రైతులకు మేలు చేసే విధంగా రాష్ట ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించిందన్నారు. ఈ చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ చెప్పారు. ఎలాంటి భూ సమస్యలున్నా రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గాలు చూపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ ప్రణాళిక ఖరారైంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి పత్తి సాగు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5,85,000 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా ప్రభుత్వం అందించే రైతు బీమా, రైతు భరోసా, పంట బీమా తదితర పథకాల వివరాలను ఈ ప్రణాళికలో పొందుపరిచారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సహజ వ్యవసాయ పద్దతిలో నూనె గింజల పంటల సాగు, పప్పు దినుసుల సాగుకు విత్తనాలు, ఎరువులకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేశారు. జిల్లా వ్యాప్తంగా పంటల దిగుబడి పెంచేందుకు ప్రణాళిక రూపొందించామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి చెప్పారు. కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఉపాధి హామీ పథకంలో 33 చేపల కొలను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించిందని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి రవీందర్ రాథోడ్ తెలియజేశారు. ఔత్సాహికులు తమను సంప్రదిస్తే తమ పంట పొలాల్లో చేపల కొలనులు నిర్మిస్తామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా సన్న రకం, దొడ్డు రకం కలిపి సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మహిళా సంఘాలు, రైతు సహకార సంఘాల ద్వారా ఈ కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా టెంట్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. తాలు లేకుండా ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. జొన్నల కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బేలా మార్కెట్ యార్డులో కొనుగోళ్లను పరిశీలించిన కలెక్టర్ రైతులతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. జొన్నల కొనుగోలు ప్రక్రియ జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలన్నారు. హమాలీలు, లారీల కొరత తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. రాష్ట ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు అందాయి. వీటిని అమలు చేయడానికి జిల్లాలో ఎంపీడీఓలు, బ్యాంకులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ చేపడతారు. అనంతరం అర్హులను గుర్తించి యూనిట్లను మండల కమిటీలు మంజూరు చేస్తాయి. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా వేసవి క్రీడా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఖోఖో, కబడ్డీ, క్రికెట్, షటిల్, వాలీబాల్, ఫుట్బాల్ తదితర ఇండోర్, అవుట్డోర్ క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపులో విద్యార్థులకు క్రీడల్లో మెలకువలు నేర్పిస్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని, ఈ వేసవి శిక్షణ క్రీడా కేంద్రాలను ప్రతి విద్యార్థి పూర్తిగా వాడుకుని భవిష్యత్తులో క్రీడా పోటీల్లో పాల్గొని జిల్లా పేరు నిలబెట్టాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గంజాయి సాగు నిర్మూలించాలనే ఉద్దేశంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టి 56 మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గంజాయి, మత్తు పదార్థాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. గంజాయి సాగు చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.